ఏ పార్టీ ఏ పేరుతో వెళ్ళే అవకాశం ఉందని. ఇప్పటికైతే ఆమె చాలా పేర్లకు సంబంధించి ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాలి మీకు. మనకున్న సమాచారాన్ని బట్టి గత 2-3 రోజులుగా కవిత వర్కౌట్ చేస్తున్నారు. ఎందుకంటే వైఎస్ షర్మిల అన్నతో విభేదించి బయటకు వచ్చారు, ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టారు. ఇక నిజానికి పాదయాత్ర చేశారు, ఇక్కడ చాలా సమస్యల మీద పోరాటం చేశారు తెలంగాణలో. కానీ అయినా కూడా సక్సెస్ కాలేదు. అట్లాగే విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు, కొంతవరకు కొద్ది వరకు వెళ్ళారు తప్ప సక్సెస్ కాలేకపోయారు. ఆవిడ నిజంగా 2 రోజుల నుంచి కూర్చొని వాళ్ళ ఫెయిల్యూర్స్కి కారణం ఏంటి అనేది ఒక చర్చ ఒక అనలైజ్ చేస్తున్నారు, తన అంతరంగికులతో డిస్కస్ చేస్తున్నారు. అంటే మనం పార్టీ పెట్టడం ద్వారా మనం పార్టీ పెట్టినప్పుడు ఏ తప్పులు లేకుండా చేయాలి, మనం ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తే సక్సెస్ అవుతాం, వాళ్ళ ఫెయిల్యూర్కు కారణాలు ఏంటో తెలుసుకోగలిగితే మనం ఏ సక్సెస్ బాటలో ఎలా వెళ్ళగలం అనేది ఆవిడ చాలా సీరియస్గా స్టడీ చేస్తున్నారు. ఇంకా పేర్ల విషయానికి వస్తే, ఒకటి తెలంగాణ జాగృతి అనేది చాలా పాపులర్. నిజానికి బతుకమ్మ పండుగ నిజానికి తరతరాలుగా ఉంది బతుకమ్మ పండుగ తెలంగాణలో. కానీ దానికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చింది మాత్రం ఖచ్చితంగా కల్వకుంట్ల కవితే. ఆ సందర్భంగా తెలంగాణ జాగృతి పేరుతో బతుకమ్మ పండుగే కాదు, చాలా తెలంగాణకు సంబంధించిన చాలా కార్యక్రమాలు చేపట్టేవాళ్ళు, తెలంగాణ ఉద్యమాన్ని తీసుకెళ్లే వాళ్ళు. టీఆర్ఎస్ ఎంత పాపులరో తెలంగాణ జాగృతి కూడా తెలంగాణలో అంత పాపులర్ పేరైంది. అందుకని ఆమె ఫస్ట్ చాయిస్ తెలంగాణ జాగృతి పార్టీ టీజేపీ అని పెట్టుకోవాలి. అదే పార్టీ అదే పేరు ఖాయం చేయాలనేది ఎక్కువ మంది ఆమె అనుచరుల దగ్గర నుంచి వస్తున్న సూచన. అది కాకుండా ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, అదొక టీజేపీ ఎందుకు, మన టీఆర్ఎస్ అని ఎందుకు పెట్టకూడదు? కేసీఆర్ టీఆర్ఎస్ స్థాపించారు, కానీ ఇప్పుడు టీఆర్ఎస్ లేదు, బీఆర్ఎస్ అయిపోయింది. అది ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎవరి దగ్గర లేనప్పుడు అదే పార్టీ పేరుతో మనం ఎందుకు పార్టీ స్థాపించకూడదు? నిజానికి ఆవిడ కొంతమంది దగ్గర ఎంక్వైరీలు చేస్తున్నారు. 1-2 చోట్ల నాకు తెలిసి సిద్దిపేట ఏరియాలో ఎవరో ఒక నాయకుడు టీఆర్ఎస్ పేరుతో పార్టీని రిజిస్టర్ చేసుకున్నారు. మనకు తెలుసు వైఎస్ఆర్సీపీ కూడా ఏదో ఒక వ్యక్తి రిజిస్టర్ చేసుకున్న దాన్ని వైఎస్ జగన్ అక్కడి నుంచి తీసుకున్నాడు. అట్లాగే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎవరి దగ్గర అయితే రిజిస్టర్ అయి ఉందో ఆ పార్టీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని టీఆర్ఎస్తో ఎందుకు మనం పార్టీ నడపకూడదు? ఎందుకంటే ఒకవేళ ఇదే కనుక అయితే ఇది కవితకి ఏ స్థాయిలో అడ్వాంటేజ్ అవుతుందో తెలియదు, కానీ బీఆర్ఎస్కి మాత్రం బహుశా భారీ స్థాయిలో దెబ్బ కొట్టే అవకాశం అయితే వస్తుంది అనుకోవాలి ఎలక్షన్స్ టైంలో. ఐ రైట్? తప్పకుండా. ఎందుకంటే ఇప్పటికే చాలామంది ఒక సెంటిమెంట్ మనం మిస్ అవుతున్నాం, బీఆర్ఎస్ అని చెప్పడం ద్వారా మన తెలంగాణను మిస్ అయ్యాం. ఆ తెలంగాణ మిస్ అవ్వటమే మనకు ప్రజలకి నుంచి మనం బాగా దూరం చేసింది పార్టీని. అందువల్లే మన జరిగిన ఎన్నికల్లో మన పార్టీ ఓటమికి అది కూడా ప్రధాన కారణం అనే వాదన నిజానికి బీఆర్ఎస్ నాయకుల్లో, అంటే అప్పటి పాత టీఆర్ఎస్ నాయకుల్లో చాలామంది ఉంది. చాలాసార్లు ప్రెస్ మీట్లో కూడా అటు కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ మిగతా నాయకుల్ని చాలాసార్లు అడిగారు, మీరు టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చడమే మీ ఓటమికి ప్రధాన కారణమా అని. ఎందుకంటే ఇది ప్రజల్లో చాలా విస్తృతమైన చర్చ ఉంది. ఆ పేరులోంచి తెలంగాణ తీసేయటం అనేది చాలా పెద్ద దెబ్బతీసింది. అది తెలంగాణ ప్రజలతోటి ఆ కనెక్ట్ కాకుండా పోయిందనేది పెద్ద చర్చ అయితే ఉంది. దాంట్లో ఇంట్రెస్టింగ్ మీరు అంటుంటే నాకు ఎందుకు గుర్తొస్తుంది, మనకి ఇక్కడికి వచ్చినప్పుడు అన్సెన్సార్డ్ కార్యక్రమంలో కూడా చాలామంది లీడర్స్ మనం అడిగినప్పుడు వాళ్ళు అయితే చెప్పారు, మేము కూడా పునరాలోచన చేసే ప్రయత్నం చేస్తున్నాం, కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం చెప్పి. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో బీఆర్ఎస్ అడ్వాంటేజ్ మూవ్ తీసుకొని బీఆర్ఎస్ని మళ్ళీ టీఆర్ఎస్ చేసే అవకాశం వస్తుందని కూడా అఫ్కోర్స్ ఇది కాస్త అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా అడుగుతున్న క్వశ్చన్ అవ్వచ్చేమో, ఏమో చెప్పలేము. రాజకీయాల్లో ఏమో ఎగరవచ్చు అంటూ ఉంటారు, కానీ అది మోస్ట్ అన్లైక్లీ. ఎందుకంటే ఇదే విషయం మీద కొంతమంది బీఆర్ఎస్ నాయకుల్ని నేను కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు చెప్పారు, మళ్ళీ వెనక్కి వెళ్ళటం అనేది సాధ్యం కాదు, బీఆర్ఎస్ తోటే కంటిన్యూ అవుతాం, బీఆర్ఎస్ తోనే. అది కొంత సెంటిమెంట్ దెబ్బతిన్నమాట వాస్తవమే, కానీ నిజానికి పార్టీలో ఉన్న అంటే రకరకాల కారణాలు ఉన్నాయి మా ఓటమికి. అంటే సరే ఎమ్మెల్యే క్యాండిడేట్ని సరిగ్గా సెలెక్ట్ చేసుకోకపోవడం, లేదా మా మీద జరిగిన దుష్ప్రచారం కావచ్చు, లేదా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ చేసిన ప్రచారం కావచ్చు, ఇవి కారణాలు. అయితే తెలంగాణ అనే పదం పోవడం అనేది మాకు కూడా కొంత కనెక్షన్ పోయిన ఫీలింగ్ ఉంది తెలంగాణ ప్రజలతో అని అంటున్నారు. కానీ ఇప్పటికిప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్గా మారటం అనేది సాధ్యం అయ్యే పని కాదు సచిన్. రైట్. సో మీరు అన్నట్టుగా ఒకవేళ టీఆర్ఎస్ అనే పేరుతో కనుక కవిత పెడితే ఏ స్థాయిలో అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది? అఫ్కోర్స్ ఇంతవరకు మనం బీఆర్ఎస్కి సంబంధించిన డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడుకున్నాం, కవితకు ఏ స్థాయిలో అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది? మీరు అన్నట్టుగా ఎవరైతే
టీఆర్ఎస్ టు బీఆర్ఎస్ కేసీఆర్ దూరం పెట్టి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఇప్పుడు ఈ గూటికి చేరే అవకాశం కనిపిస్తుంది. ఏ మేరకు అడ్వాంటేజ్ అవకాశం ఉంది కంప్లీట్గా కవితకు? నిజానికి పార్టీ పేరు మార్చడం వల్ల నాయకుల్లో అయితే పెద్దగా మార్పు రాదు, కానీ కోర్ తెలంగాణ పీపుల్ ఎవరైతే తెలంగాణ వాదానికి కట్టుబడి ఉన్నారో, తెలంగాణ అనే పేరు చెబితే ఎవరికైతే ఆ నరాల్లో ఆ ఉత్సాహం ఉప్పొంగుతుందో అలాంటి వాళ్ళు మాత్రం కనెక్ట్ అవుతారు. ఖచ్చితంగా కామన్ పీపుల్, గ్రామాల్లో ఉండే పీపుల్ మాత్రం ఆ తెలంగాణ అనే పేరుకి చాలా కనెక్ట్ అవుతారు, దాన్ని ఎమోషనల్గా ఫీల్ అవుతారు ఆ తెలంగాణ అనే పదాన్ని. కాబట్టి అది డెఫినెట్గా కొంతవరకు కవితకు ఉపయోగపడుతుంది. కాకపోతే నిజంగా కవిత పబ్లిక్లోకి వెళ్ళి ఒక విజయం సాధించాలి, ఒక అడ్వాంటేజ్ పొలిటికల్గా ముందుకు వెళ్ళాలంటే మాత్రం అదొక్కటే సరిపోదు. ఆమె తీసుకున్న కార్యక్రమాలు ఏంటి, ఆమె దగ్గర ఉన్న ఎజెండా ఏంటి, ఆమెతో పాటు వస్తున్న నాయకులు ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ కూడా పనికొస్తాయి. అయితే డెఫినెట్గా వీటన్నిటితో పాటు తెలంగాణ అనే పదం డెఫినెట్గా తెలంగాణ ప్రజలతోటి ఎమోషనల్గా కనెక్ట్ కావడానికి మాత్రం తప్పకుండా ఉపయోగపడుతుంది. మౌళి గారు, మీరు అంటూ ఉంటే నాకు ఇంకోటి ఎందుకో స్ట్రైక్ అవుతుంది. బయటకు వచ్చారు కవిత, సరే, ఎందుకో షర్మిల ఇటు షర్మిలని కవితని కంపేర్ చేసుకుంటూ మాట్లాడుకున్న సందర్భం ఉంది. కాబట్టి ఇక్కడ కూడా కవిత పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత, స్థాపించిన తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారు, లేకపోతే బీజేపీలోకి వెళ్ళిపోతారు, ఈ చర్చ జరుగుతోంది. తను అఫ్కోర్స్ ఆవిడ ఖండించినప్పటికీ కూడా ఒకవేళ అటువంటి పరిస్థితులు ఉన్నాయనుకోవాలా, ఎగ్జిస్టెన్సీ ఉంటుందా? ఎందుకంటే షర్మిల విషయంలో చూసాం, ఇక్కడ కాంగ్రెస్ మీద పోరాడారు, రోడ్ల మీదకి వచ్చి మీరు పాదయాత్ర చేశారు, దాంతోపాటు నిరసన వ్యక్తం చేశారు, బట్ ఎండ్ ఆఫ్ ద డే కాంగ్రెస్లోకి మర్జ్ అయ్యారు, అక్కడ ఏపీ పిసిసి చీఫ్గా వెళ్ళిపోయారు. సో ఇక్కడ కవిత సంగతి ఏంటి? కాంగ్రెస్తో వెళ్తారా, లేకపోతే బీజేపీతో వెళ్తారా, లేకపోతే పార్టీగా నుండి అవకాశం ఉంటుంది అనుకోవాలా? దీనికి సంబంధించి చాలా చర్చ అయితే జరుగుతోంది, రాజకీయ వర్గాల్లోనే కాదు, నిజానికి కామన్ పీపుల్లో కూడా ఈ చర్చ నడుస్తోంది. కానీ ఆమె కాంగ్రెస్లో చేరడానికి, బీజేపీలో చేరడానికి ఏం అవకాశం ఉంది? ఫస్ట్ బీజేపీలో అయితే రూల్డ్ అవుట్. దానికి చాలా స్పష్టమైన కారణాలు ఉన్నాయి. బీజేపీతో కేసీఆర్ కానీ బీజేపీతో బీఆర్ఎస్ సాఫ్ట్గా ఉండటమే తన ఆగ్రహానికి కారణమైంది. అంటే నన్ను జైల్లో పెట్టి దాదాపు 6 నెలలు నన్ను జైల్లో పెట్టిన పార్టీని మీరెందుకు విమర్శించలేదు? వరంగల్ సభలో మీరు కేవలం 2 నిమిషాలు మాత్రమే ఎందుకు కేటాయించారు? మీరు సాఫ్ట్గా ఉండటం అనేది నన్ను బాధించింది. అంటే నన్ను అరెస్ట్ చేసిన విషయాన్ని మీరు సీరియస్గా తీసుకోలేదని నాకు అర్థమైంది. అలాగే దీనివల్ల బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని కానీ, బీఆర్ఎస్ భవిష్యత్తులో బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందనో మెర్జ్ అవుతుందనే ఒక తప్పుడు సంకేతం పోయింది అనేది కవిత ఆవేదన. ఆవిడ తనను జైల్లో పెట్టిన బీజేపీ పట్ల తీవ్ర వ్యతిరేకత చూపిస్తున్నారు. కాబట్టి ఆవిడ బీజేపీలోకి వెళ్ళే అవకాశం అయితే నిల్, ఏమాత్రం అవకాశమే లేదు. ఎందుకంటే ఆమె కేసీఆర్తో విభేదించిన పాయింట్స్లో అది చాలా ముఖ్యమైంది. కాబట్టి తను వ్యతిరేకించిన పార్టీలోకి తను వెళ్ళే అవకాశం లేదు. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ అన్నారు మీరు. కాంగ్రెస్ ఇష్యూలో తెలంగాణ వేరు, ఏపీ కాంగ్రెస్ వేరు. అంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, సొంత పార్టీ పెట్టి సక్సెస్ఫుల్గా నడిపించలేని షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే కవిత కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారా, లేదు పార్టీ కొద్ది రోజులు నడిపించి తర్వాత చేరతారా, లేదు డైరెక్ట్గా కాంగ్రెస్లో చేరతారనే చర్చ అయితే ఉంది. ఇక్కడ తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పరిస్థితి వేరు. కాంగ్రెస్ కొంత బలంగా ఉంది. అసలు ఆల్మోస్ట్ ఏపీలో అయితే 0. అక్కడ 2-3 నాయకులతో వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేశారు, అక్కడ ఏమీ సక్సెస్ కాలేదు. కనీసం ఓటు బ్యాంకు కూడా పెరగని పరిస్థితి ఏపీలో ఉంది. అంటే ఒక్క సీటు కూడా గెలవని పరిస్థితి